నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఢిల్లీ వీధుల్లో సైకిల్ సవారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలకు సైకిల్ పై వెళ్లారు. తనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించిన టీడీపీ గుర్తు సైకిల్ పైనే పార్లమెంట్ కు వెళ్లారు. అందరి దృష్టిని ఆకర్షించారు. తొలిసారి లోక్సభకు ఎంపికైన కలిశెట్టి అప్పలనాయుడు తన పార్టీపై భక్తిని తనదైన శైలిలో చాటుకున్నారు. ఢిల్లీలో తనకు కేటాయించిన గెస్ట్ హౌస్ నుంచి సైకిల్ పై బయలుదేరి పార్లమెంట్ చేరుకున్నారు. టీడీపీపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించిన టీడీపీ గుర్తు సైకిల్ పైనే పార్లమెంట్ కు వెళ్లారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం, ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎంపీ అప్పలనాయుడు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన అతిథి గృహంలో ఫ్యామిలీతో కలిసి బస చేశారు. జూన్ 24వ తేదీ మధ్యాహ్నం తన ప్రమాణ స్వీకారం ఉండడంతో ఉదయమే ఆయన సైకిల్ పై పార్లమెంట్ కు బయలుదేరి వెళ్లారు. తొలుత తన తల్లికి పాదాభివందనం చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. ఎంపీ అప్పలనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. సైకిల్ పై పార్లమెంట్ కు బయలుదేరిన ఎంపీ అప్పలనాయుడును ఇతర వాహనాల్లో వారంతా అనుసరించారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో విజయనగరం ఎంపీ స్థానం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు 57% ఓట్లు తెచ్చుకుని మొదటి స్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పై విజయం సాధించారు. బెల్లాన చంద్రశేఖర్ 38% ఓట్లను మాత్రమే సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ నేత బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా గెలిచారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును ఓడించి లోక్సభలో ప్రవేశించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో కలిశెట్టి అప్పలనాయుడు బెల్లాన చంద్రశేఖర్ ను ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.